హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పిల్లలకి దసరా హాలిడేస్ కదండి. సో వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు ఎట్లానో నార్మల్ ఈజీ బ్రేక్ఫాస్ట్లు చేసి పెట్టేస్తాము. సో వాళ్ళకి ఇప్పుడు హాలిడే కాబట్టి వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. సో మా పిల్లలకి మైసూర్ బోండా అంటే ఇష్టం. సో దానికోసమనే నేను మినప్పప్పు బ్యాటర్ ఆడిగి దాంట్లో మైదా అలానే కర్డ్ వేసి సో అది కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మైసూర్ బోండాకి ముందు రోజు నైట్ దాన్ని ఆ బ్యాటర్ని నానబెట్టుకుంటే చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి బోండాలు. సో అందుకని చెప్పి నేను నైట్నే దాన్ని ఆ బ్యాటర్ని నానబెట్టి మూత పెట్టి నైట్ మొత్తం దాన్ని అలానే ఉంచేసాను. సో మార్నింగ్ లేచి దాంట్లో కొంచెం సాల్ట్ అలానే కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకొని బోండాలు వేసుకుంటే చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి. సో నేను అలానే చేస్తున్నాను. సో స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారు కదా, మార్నింగ్కి బ్యాటర్ ఏ విధంగా రెడీ అయ్యింది. కొంచెం పులుస్తుంది కదా, పులిచి కొంచెం స్మూత్గా రెడీ అయింది. సో దాన్ని బొండాలు వేసిన అవి కొంచెం ఎట్లా అంటే పొంగాయి. కొంచెం ఐ థింక్ వంట సోడా ఎక్కువైనట్టుంది. సో కొంచెం పొంగాయి బాగానే. అలానే షేప్స్ గురించి ప్లీజ్ పట్టించుకోకండి, ఎందుకంటే నాకు అంత రౌండ్గా షేప్లో వేయడం రాదు బోండాలు. సో నేను వేస్తే అవి అమీబా షేప్, రకరకాల ఓల్డ్ మ్యాప్ షేప్స్ వస్తాయి. సో వాట్ ఎవర్ షేప్స్ ఎట్లా అయినా ఉండనివ్వండి, టేస్ట్ మాత్రం ఎలా వస్తుందా అని చూడాలి. ఐ థింక్ మంచిగానే వస్తుంది, ఎందుకంటే నైటే బ్యాటర్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ మా పిల్లలు లేచి స్టార్ట్ చేసేసారు, అమ్మ బోండాలు బోండాలు అని చెప్పి. సో వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెన్యూ చెప్పేశారు నాకు. ఈరోజు మైసూర్ బోండా అంట, రేపు పానీపూరి అంట. సో సారీ, పానీపూరి అంటే వాళ్ళకి పూరి, వాళ్ళు పానీపూరి అంటారు. రేపు పూరి కావాలంట. సో వాళ్ళు నాకు మెన్యూ చెప్పేశారు ఈ హాలిడేస్కి సంబంధించి. సో నేను ఇంట్లో వండుకొని వాళ్ళకి పెట్టుకుంటూ ఉండడమే నా పని. సో బోండాలు అయితే రెడీ అయిపోయాయి. అలానే వాళ్ళ కోసం చట్నీ కూడా చేస్తున్నాను. మా పెద్దోడికి పల్లీ చట్నీ అంటే ఇష్టం. సో దానికోసం ఎస్పెషల్లీ పల్లీ చట్నీ చేస్తున్నాను. సో పల్లీ చట్నీ చాలా రకాలుగా చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో అలానే ఎండుమిర్చితో. సో నేను ఎండుమిర్చితో చేస్తున్నాను ఈరోజు. పల్లీలు ఫ్రై చేసుకుని అలానే అందులో ఎండుమిర్చి వేసుకున్నాను. సో మీకు ఆ ఎండుమిర్చి ఎక్కువగా అనిపించవచ్చు, బట్ మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను. సో ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పచ్చిశనగపప్పు అలానే కొంచెం మినపప్పు కూడా వేస్తాను నేను. కొంచెం టేస్ట్ బాగుంటుంది అవి కూడా వేసుకుంటే. మీరు బోండాలకి ఏ చట్నీ ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. మేమైతే యూజువల్లీ పల్లీ చట్నీ చేస్తాను, లేదు అంటే టమాటో చట్నీ. బట్ ఇప్పుడు వాడు అడిగాడు పల్లీ చట్నీ కావాలమ్మా నాకు అని చెప్పి. సో వాని కోసం నేను స్పెషల్గా ఇది చేస్తున్నాను. అలానే ఈ పల్లీల్లో కొంచెం లాస్ట్లో కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. సో అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది చట్నీ. సో నేను కూడా అలానే కొన్ని వెల్లుల్లి వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని దానికి సరిపడే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అలానే దానికి పోపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఈ పోపు పెట్టుకుంటే విత్ పోపు వితౌట్ పోపు అన్నట్టు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. పోపు పెట్టుకుంటే చట్నీ చాలా బాగా ఉంటుంది టేస్ట్. సో నా చట్నీ ఆల్రెడీ రెడీ అయిపోయింది, చూసేయండి. నా బోండాలు అయితే చాలా స్మూత్గా వచ్చాయి, పిల్లలకి చాలా బాగా నచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్ని.